స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం బాధలు మాట్లాడతాం అరే బోర్ మనం వరల్డ్ కప్ మంచి ఆడలేదా అవునరా మంచి ఆడలేదు మనం కూడా ఆడతామే మనం ఎప్పుడు ఆడతాము అరే మనకు ఒక ₹1,00,00,000 గుర్తు చేస్తాడు కదా మన బతుకు ₹1,00,00,000 ఉన్నాయిరా రూపాయి దొరికినా చాలు లైఫ్ సెట్ అంటావా సెట్ కూడా అరే నువ్వు ₹1,00,00,000 దొరికినప్పుడు చూద్దాం కానీ తీరా అంటా అంటావు మరి ఏది దొరికితే ఇవి ఇచ్చేటట్లేడుగా ఇప్పుడు ఎట్లా అంటావు మరి సరే ఒక నిమిషం అవగాజు అరే ఇప్పుడు చూసిందో చూడలేదా నాకే అది ఏంటిదిరా చూసిందా చూడలేదా ఏమైందా అజ్జగడి ఉన్నదిరా ఇప్పుడు చూసిందా చూడలేదా ఎక్కడరా ఏం లేదండి అరే నారే నాదిరా నేను చూసిండ్రా అప్పుడు నేను ఫస్ట్ చూసిన నాకంటే ఫస్ట్ చూసాను నువ్వు ఎప్పుడు చూసినావురా నేను నీకంటే ముందే చూసిండ్రా అప్పుడే నేను నీకన్నా ముందే చూసిన నేను ఎప్పుడు చూసిండు నాదిరా అరే ఇదెంత ఇది ₹5 అరే నా దృష్టిలో అయితే ఇది ₹2 ఇది ఎంత చూద్దాం రా ఫస్ట్ ఇది రూపాయి కాదురా అవునరా ఇది రూపాయి అరే నీది కాదు నాది కాదు నీది కాదు నాది కాదు పెద్ద మనుషుల దగ్గర పోతే వాళ్ళే చెప్తారు తీర్పు చెప్పినాక మనం తీసుకుంటాం సరే కదా అది పద్ధతినే ఫస్ట్ పెద్ద మనుషుల కాడికి కాదు కానీ ఊరోళ్ళ కాడికి పోదాం తర్వాత పెద్ద మనుషుల కాడికి పోదాం వాళ్ళు ఏం చెప్తే అదే సరే కదా అంతలో నేను పట్టుకుంటా ఏమోరా ఎప్పుడు వస్తారో ఏమో నువ్వేంద్రా మధ్యలో మాట్లాడతాను ఊరోళ్ళు ఉన్నారు మనం పోదాం మాకు గిట్లా పైసలు దొరికినాయి రామన్న మాకు గిట్ల పైసలు దొరికినాయి ఇద్దరం చెరింత పంచుకోవాలి కదన్న అదెంత ఇది ₹1 అన్న ఓ పెద్ద పంచాయతీ ఉన్నది సర్పంచ్ల కాడికి పోదాం పెద్ద సర్పంచ్ల కాడికి పోదాం పాలి పోదాం కానీ పాలి మనుషులు ఏం చెప్తే అదే మళ్ళీ ఏమన్నా మనుషులు ఏం చెప్తే అదే ఇంకా మళ్ళీ మీరేమన్నా చెప్తే మర్యాద ఉండదు ఇంకా సరే అరే ఊళ్ళో ఒక్క పంచాయతీలో ఎవరు వస్తలేదు ఇంద్రా పెద్ద మనుషులు ఉన్నారా లేరా అని అనుకుంటారు అరే పెద్ద మనుషులు ఉన్నారా గుర్తున్నారా ఏమోరా వాళ్ళకి అనుకుంటారా సైలెంట్ వస్తారా అరే ఈ పైసలకు ఇంత పెద్ద పంచాయతీరా మనం ₹1,00,00,000 గురించి మాట్లాడుతున్నాం కదా అవును పెద్ద మనుషులు చెప్తాడు పై ఏమ్రా రామ్గా కూరగాయలు తీసుకొని వచ్చినావు ఏం పంచాయతీరా ఈ ₹1 పంచాయతీ ఈ ₹1 కోసం ఇద్దరు కొట్టుకుంటారు ఎందుకు అరే మీరిద్దరు దోస్తులే ఉన్నాయి కాదురా పటేలా మేమిద్దరం దోస్తులు అని పైసలు ముచ్చట పైసలు ముచ్చట కదా పటేలా చిన్న ముచ్చట అయితే మంచిగా ఉండు పెద్ద ముచ్చట కాదరా ఏం ముచ్చట్లు రా ఈ ₹1 కోసం కొట్టుకుంటారు ఇద్దరు ఈ ₹1 పంచితే నాన్నరా గింజ పెద్దలు చేస్తాను ఓ ఈ ₹1 పంచితే నాన్నరా గంట పెద్ద చేస్తాను ఎందు పట్టేలా గట్లా అంటారు ఒక రోజు కష్టపడితే ఎంత వస్తాయో తెలుసా నీకు ఎంత వస్తానే ₹1 వస్తుంది ₹1 కోసం వెళ్ళి ఇప్పుడు ₹1 ఎవరికి దొరికింది ఇద్దరులా నాకు దొరికింది పెద్ద సమస్య వచ్చింది కదా ఈ ₹1 పంచాయతీ కోసం తీసుకుంటున్నా అవును ఫస్ట్ పక్కకి జరగా అదే ఇదంతా నేను ఫస్ట్ ఓన్ దొరికింది చెప్పుగా నాకు రియల్ చెప్పులు రా నాకేరా పంచాయతీ కాదు కానీ
అందరూ పొద్దుగాలు అయితే మొగాలు చూసుకుంటారు, ఇద్దరు ఒక్క కాడ కలిసి పెడుతుంటారు. ఎందుకు రేపు పంచాయతీ? అది పైసలు పట్టేలా ఫస్ట్ ఎవరు చూసిరా వాళ్ళు? దాన్ని ఎవరు చూసిరు? ఫస్ట్ తీసుకున్నా. బియ్యం బుక్ ఇచ్చి కక్కిస్తారా మీ ఇద్దరు? పెద్ద పంచాయతీ ఉన్నది. ఈ రూపాయి కోసం వచ్చేది లేదు, పోయేది లేదు. ఇందిరా ఈ దొర బియ్యం ముక్కితాడట ఈ రూపాయి కోసం అట. ఇట్లా అవుతాడు ఇందిరా. ఈ రూపాయి కోసం వచ్చేది లేదు, పోయేది లేదు, కక్కిస్తాడట. ఇందిరా గుసగుసలు పెడతాను. బియ్యం పోసి కక్కిస్తా. మరి దొంగలు వెళ్తారా? దొంగలు వెళ్తారా? ఇదంతా కాదురా, చెప్పింది తింటారా? మరి ఏం చెప్తారు? ఇంటాం పటేలా. మీరు ఏం చెప్తారే పటేలా? ఈ రూపాయి కోసం వచ్చేది కాదు, పోయేది కాదు. ఇది మాకు ఇచ్చిన అవుతాం, మేము తీసుకోము. ఎందుకు రైలు వెళ్ళి ఇదంతా కాదు. ఈ రూపాయితోని దుకాణంలో పోయి రూపాయితో 2 వచ్చే చాక్లెట్లు కొనుక్కొని సిరొక్కలు తీసుకోండి. మళ్ళీ కలిసి ఉండండి. ఐడియా ఇచ్చింది కదరా. సరే పటేలా, థ్యాంక్ యూ. అరే ఈ రూపాయికి మనం అసలుగా కోరుకుంటున్నాము. ఇంకా కోటి గురించి మాట్లాడుకున్నాం. కోటి దొరికితే అసలు ఆగుతామా మనం? మోరా అప్పుడు చూద్దాం. ఇంకా కలిసి చేసి ఉందాం. ఇప్పుడు